Namaste, welcome back to my channel Surya Maunika. So last video lo cheppanu ee video inka chaala baaguntundi, especially చూడడానికి ఆ విజువల్స్ అండ్ ఆల్ విల్ బి పర్ఫెక్ట్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ విల్ టెల్ యూ సో మెనీ థింగ్స్. ఫస్ట్ అయితే డే అనుకోవచ్చు, కాకపోతే ఒక రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఏం చేసామనేది చూపిస్తాను ఈ వీడియోలో. సో స్టార్టింగ్ విత్ ఇండిపెండెన్స్ డే ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ July 4th. సో ఆ రోజు వీళ్ళకి స్పెషల్లీ దే విల్ బి హ్యావింగ్ ఫైర్ వర్క్స్ అనమాట. టు మై లక్ అనుకోవాలి. ఇంకా ఈసారి అంటే ఒక 4 to 5 years నుంచి దర్ ఈస్ అ ప్లేస్ చేంజ్. అంటే నేను ఇప్పుడు పర్టికులర్గా చూపిస్తున్న స్పాట్లో జరగలేదన్నమాట, బట్ ఈసారి మాత్రం హోబోకెన్లో జరిగింది. అది మాకు చాలా దగ్గర, ఇంటి దగ్గర నుంచి. సరే అది చూద్దామని చెప్పేసి అయితే మార్నింగ్ అంతా ఏం చేసామనేది నేను ముందు వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈవినింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అదే మన ఫేమస్ ఫుడ్ ట్రక్ నుంచి ఫుడ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే హోబోకెన్ అంటే న్యూ జెర్సీ నుంచి వ్యూ అనమాట. ఫైర్ వర్క్స్ జరుగుతాయి నైట్ ఒక 1/2 hour 1 hour వరకు ఫుల్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట. చూసారు కదా అసలు పబ్లిక్ అసలు ఎంతమంది జనం ఉన్నారంటే చాలా చిల్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ పిక్నిక్ లాగా వచ్చేసారు అనమాట. అంటే ఇది నైట్ 8 o'clockకి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అంటే 4 ఏంటి 3, 2:30 ఆ టైం నుంచే మొత్తం అందరు ఉన్నారు అక్కడ. ఎందుకు అసలు ఎంత తొందరగా అంటే బికాస్ ఆఫ్ ది ప్లేస్. ఎంత ముందుకు కూర్చుంటే అంత బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు పిక్నిక్ లాగా ప్లాన్ చేసేసుకుంటారు కంప్లీట్గా. మంచి యూనో బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ తెచ్చేసుకొని, స్నాక్స్, కార్డ్స్ అండ్ మ్యూజిక్ ఇలాంటి చిన్న చిన్న స్పీకర్స్ అన్నీ తెచ్చేసుకొని మొత్తం ఫ్యామిలీతో దెల్ సిట్ దేర్ అంటిల్ ద ఫైర్ వర్క్ స్టార్ట్. అంతా పిక్నిక్ లాగా చేసుకుంటారు. చూసారు కదా, దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. అండ్ అక్కడే చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. మాకైతే అసలు ప్లేస్ కూడా దొరకలేదు. మేమే 5:30, 6 కలా వెళ్ళాం అనుకుంటా. వెళ్ళినప్పటికే వీ వర్ లైక్ అయ్యో ఇంత తొందరగా వచ్చాం, చాలాసేపు వెయిట్ చేయాలనుకున్నాం. కానీ అక్కడ వాళ్ళని చూస్తే పర్లేదు బాగానే వచ్చాం తొందరగానే అనిపించింది. ఈ స్ట్రెచ్ అంతా చాలా అంటే చాలా మంది ఉన్నారు చూడడానికి. అంటే ఆఫ్టర్ 4 to 5 long years ఇటు సైడ్ నుంచి చూడడానికి జరుగుతుంది కాబట్టి అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంకా అలా నైట్ అయిపోయింది, 8 అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలే. ఫైనలీ అట్ 9 o'clock అయితే స్టార్ట్ చేశారనమాట. అసలు మనకి 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. చూసారు కదా మొత్తం డార్క్ అయిపోయి మనకు అప్పుడు అవతల సైడ్ కనిపించేది అంతా న్యూయార్క్ సిటీ. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ అసలు నైట్ లైట్స్తో అంత బాగా అనిపిస్తుంటే అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఆ రివర్ నుంచి పెద్ద పెద్ద షిప్స్లో ఫస్ట్ అయితే వాటర్ ఫౌంటైన్స్ లాంటివి కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఇది న్యూయార్క్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు, బట్ మనకి ఇటు సైడ్ నుంచి ఏంటంటే న్యూయార్క్ హైట్స్ అండ్ ఈ ఫైర్ వర్క్స్ 2 కలిపి కనిపిస్తాయి అనమాట. న్యూయార్క్ సైడ్ నుంచి చూస్తే ఫైర్ వర్క్స్ బాగా కనిపిస్తాయి అది. బట్ ఇట్స్ సో గుడ్. మేము మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉండలేదు, ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు తెలిసిపోతుంది మీకు అంతమందిని చూస్తుంటేనే. మన క్యాబ్స్ కానీ ఏది దొరకవు. అండ్ అక్కడ నుంచి చాలా దూరం నడవాలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే బస్ ఎక్కాలన్నా. సో కొంచెం తొందరగా మూవ్ అయిపోతే అందరు వచ్చే ముందే క్యాబ్స్ అయితే తొందరగా దొరికితే ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక 20 minutes అలా చూసేసరికి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. బట్ చాలా చాలా బాగుంది. అసలు మీరు మధ్య మధ్యలో చూడండి వాళ్ళ ఫ్లాగ్ కలర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు, రెడ్ అండ్ బ్లూ అండ్ వైట్. అదే కదా మనం చూస్తాము. బట్ ఇట్స్ బ్యూటిఫుల్. మొత్తం ఆ సిటీయే ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే అవి కూడా మీరు లైట్స్ చూడొచ్చు, ఫ్లాగ్ లైట్స్ వేసారని. లేదంటే మనకు ఆ హైట్స్ మీద ఆ ఫ్లాగ్ కలర్స్ డైలీ ఉండవు, మారుతూ ఉంటాయి. సో ఆ July 4th స్పెషల్ డే కాబట్టి అలా వేసున్నారు. అందరూ యూనో ఫ్లాగ్ కలర్స్లో డ్రెస్సింగ్, హ్యాట్స్, జాకెట్స్, షూస్ ఇలాంటివన్నీ పేరప్ చేసుకున్నారు అనమాట. బట్ ఇట్స్ వెరీ హ్యూజ్. మనకి దివాళీ ఎలాగో వీళ్ళకి ఈ ఇండిపెండెన్స్ డే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం ఆ డే అంతా ఏదో ఒక యాక్టివిటీస్ అలా జరుగుతూ ఉంటాయి. సో ఇంత చూసి మేము ఇంటికి వెళ్దామని తొందరగా వెళ్ళిపోయినా కానీ వీఆర్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్. ఒక 1 hour క్యాబ్లో అలానే ఉండిపోయాము.
అక్కడ ఉండిపోయిన తర్వాత ఆ క్యాబ్ అమ్మాయి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళలేను, మూవ్ అవ్వట్లేదు, నేను పార్క్ చేసేసుకుంటాను, ఐమ్ సారీ అని చెప్పింది. వీవర్ లైక్ అక్కడి నుంచి లిటరల్లీ ఎంతసేపు నడిచామంటే టు బోర్డర్ ట్రైన్, చాలా దూరం నడిచాం, చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఆ రోజు అసలే పొద్దున్నంతా ఫుల్ వాక్ చేసాము. బట్ స్టిల్ ఇంకా అక్కడి నుంచి స్టేషన్కి వెళ్తే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఈ సబ్వేస్ ఇవన్నీ ఏంటంటే దే వర్ లైక్ ఇట్స్ ఇండిపెండెన్స్ డే, సో ఇట్స్ ఫ్రీ టుడే, ద ట్రైన్స్ ఆర్ ఫ్రీ, ద రైడ్స్ ఆర్ ఫ్రీ అని అనేసి అన్నారు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక బస్సు ఎక్కాలి మేము, అంటే ఒక 10 minutesకి. అంత తిరిగాము ఆ రోజు మాత్రం. బట్ ఇట్స్ వర్త్ అనిపించింది. వర్త్ అన్నట్టుందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫైర్ వర్క్స్ మాత్రం. సో ఐ ఫెల్ట్ నేను వచ్చినప్పుడు బాగానే ఇటు సైడ్ జరిగింది, ఐమ్ లక్కీ అనుకున్నాను నేనైతే. ఐ ఫీస్ట్ అనమాట లిటరల్లీ. చాలా పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్ ఇవన్నీ. మీరు కింద చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, హైట్స్ కన్నా ఇట్స్ సో హ్యూజ్ గైస్. ఐ లవ్డ్ ఇట్. మీరు ఎవరైనా ఆ టైంలో అక్కడే ఉండుంటే, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ లేకపోతే న్యూ జెర్సీలో ఉండుంటే, మొన్న July 4th ఇదంతా చూసుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. చూసారు కదా, అప్పటికే ముందు నుంచి వెనకాలకు వచ్చేసాం అనమాట, ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి. బికాజ్ అంతా మందిని చూసేసరికి అసలు ఏమీ అర్థం కాలేదు, రిటర్న్ ఎలా వెళ్తాం అనేసి. అయితే నాకైతే ఐఎమ్ ష్యూర్ దట్ ఎక్కడొక్కడ అలాగే ఉండిపోతాము midnight వరకు అని చెప్పి. అప్పటికే మేము ఇంత ముందు వచ్చి ఇంటికి వెళ్ళినా ఇట్స్ 1 o'clock ఇంటికి వెళ్ళాం midnight. సో ఈరోజు ప్లాన్స్ ఆర్ టు అక్షర్ధామ్, స్వామినారాయణ టెంపుల్కి ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 1 hour 15 minutes చూపిస్తుంది. టైమ్ 4:10, 5:20కి వెళ్తాం అనమాట. చాలా ఎండగా ఉంది, అక్కడికి వెళ్ళేసరికి ఎలా అవుతుందో తెలీదు. మేమైతే సన్సెట్ టైంకి వెళ్తే బాగుంటుంది కదా గుడి చూడడానికి. అండ్ ఈ మధ్య అయితే చాలా మంచి వ్యూస్, అంటే స్కై అంతా బాగా అనిపిస్తుంది సన్సెట్ టైంకి సమ్మర్లో అని చెప్పేసి ఆ టైంలో పెట్టుకున్నాం. చూద్దాం, వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉందో. గుడి మాత్రం చాలా పెద్దదన్నమాట, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చే ముందే అనుకున్నాం అదైతే చూడాలి ఒకసారి వెళ్ళి అని చెప్పి. చూద్దాం, 7:30కి క్లోజ్, మనం 5:20కి వెళ్తున్నాం అక్కడికి. 2 hours ఉంటుంది టైం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి, సరిపోతుంది కదా. At the light, turn left onto Truck US 19. సో అంతా అయిపోయి పడుకొని కొంచెం లేట్గా లేచి we started to అక్షర్ధామ్ టెంపుల్. వన్ ఆఫ్ ద మస్ట్ సీస్ ఇన్ US. వెళ్తే మాత్రం మీరు ఏ స్టేట్ వెళ్ళినా కానీ కంపల్సరీ న్యూ జెర్సీ వచ్చి ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయాల్సిందే. ఇట్స్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట. అసలు పిక్చర్స్లో చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లేదు వెళ్ళాల్సిందే అని చెప్పి నేను ఎప్పుడైతే ట్రిప్ అనుకున్నానో ఆ ముందే చెప్పేసాను అనమాట ఆదేశ్కి, ఒక్కరోజు మాత్రం అక్షర్ధామ్ పక్కా వెళ్దాం అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అయితే ఆ ఎక్సైట్మెంట్ ఉందో అది ఫుల్గా సాటిస్ఫై అయిందనమాట. అసలు పక్కా ఆ టెంపుల్ చూడాలంటే న్యూ జెర్సీ రావాల్సిందే, ఇంకా అక్కడ తప్ప వీ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ అన్నంత రేంజ్లో ఉంది. ఎందుకంటే మనకు అక్కడ లోపల వీడియోస్ తీయడానికి మీకు అందరికీ చూపించడానికి ఉండదు. ఐ కెన్ ఓన్లీ షో ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇది వచ్చేసి స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ అనమాట. సో రాబిన్స్విల్లే న్యూ జెర్సీలో ఉంటుంది. అసలు మీరే ఊహించండి, సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అంటే ఓ మై గాడ్, నిజంగా ఇట్స్ వర్త్ అండి. చిన్న చిన్న వర్క్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా, అంటే ఈ టెంపుల్ ఉన్న ఏరియా అంతా కూడా ఇట్స్ 183 acres ఉంది. అండ్ ఇట్స్ అన్బిలీవబుల్ ఆర్కిటెక్చర్ అయితే అసలు వి కాంట్
అంటే మనం లోపలికెళ్ళేంత వరకు అర్రే! ఇలా ఉంటదా లోపల అని కూడా అనుకోమనమాట. ఇమాజిన్ కూడా చేసుకోలేము. అంత ఇంట్రికేట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ దీనికి కావాల్సింది అంతా కూడా మనకి ఇండియా నుంచి తెప్పించారనమాట. ఇట్స్ పర్ఫెక్ట్‌లీ డన్. అసలు అది హ్యాండ్‌తో చేసిన దానిలాగే ఉండదనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎక్కడ చూసినా మీరు అరే! ఇది ఏంటి ఇలాగుంది అని పేరు పెట్టడానికి కూడా ఉండదు. థాట్ గుడ్ ఇట్ వాస్. సో మేము వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. ఇదేంటంటే రిజిస్టర్ చేసుకోవాలి ముందే. రిజిస్ట్రేషన్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా మీరు యాప్ ఓపెన్ చేసి లేదంటే ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎంటర్ అవుతున్నప్పుడు దే విల్ బి ఆస్కింగ్ అనమాట, రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి. మీరు జస్ట్ కార్ పార్కింగ్ చేసుకున్నప్పుడు అయినా కానీ యూ కెన్ రిజిస్టర్ ఇట్. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక థియేటర్ ఉందన్నమాట రైట్లో. అక్కడ ఏంటంటే అక్షర్ధామ్ అసలు ఎలా బిల్డ్ చేశారు, ఏంటి, ఎంతమంది వర్క్ చేశారు అనేదంతా ఒక షార్ట్ వీడియో లాగా ప్లే చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి. ఒక 10 to 15 minutes అలా ఉంటుంది. అది ఖచ్చితంగా వినండి సో దట్ యూ విల్ నో. అసలు చూసారా ఎంత ఇంట్రికేట్, చిన్న చిన్న లైన్స్, చిన్న చిన్న హెయిర్ కూడా అంత డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది ఓ మై గాడ్, అదే ఇమాజిన్ చేసుకోలేము మనం. బట్ ఇది చూడాలంటే మాత్రం అక్కడికి వెళ్ళాల్సిందే అంతే. చూసారు కదా ఎంత పెద్ద ఏరియా. అంటే ఓన్లీ వీళ్ళే వెళ్ళాలి అని ఏమీ లేదు, అందరు వెళ్ళొచ్చు. కాకపోతే డ్రెస్సింగ్ అనేది మన ట్రెడిషన్, హిందూ ట్రెడిషన్ లాగా అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఫారినర్స్ ఎవరైనా కానీ లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఫ్రాక్స్ కానీ అలాంటివి ఏమన్నా వేసుకొని వస్తే, షార్ట్ ఉన్నాయని వాళ్ళకి అనిపిస్తే, లేదంటే స్లీవ్లెస్ వేసుకొని వస్తే, స్లీవ్లెస్ అయితే ఒక షాల్ లాంటిది ఇస్తున్నారు. షార్ట్స్ లాంటిది అయితే మనకి ధోతి లాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఒకటి ఇస్తున్నారు అనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు దే కెన్ రిటర్న్ ఇట్ అలా. అదైతే బాగా ఫాలో అవుతున్నారు. అండ్ లోపల స్వామినారాయణది పెద్ద స్టాచ్యూ, బయట ఒకటి స్టాండింగ్ స్టాచ్యూ కనిపించింది కదా, అది కాకుండా లోపల ఇంకొకటి ఉంటుంది. అది కాకుండా రాధాకృష్ణది ఉంది, వెంకటేశ్వర పద్మావతిది ఉంది, సీతారాముడు ఉంది, అదే సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు వచ్చింది ఒకటి, అండ్ శివ పార్వతి, సో గణేష్ది, కార్తికేయది, ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట లోపల, మనకి గుడి లోపల ప్రాపర్గా. కానీ గుడి లోపల అసలు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అనేది అలవ్ లేదన్నమాట. సో మందిర్ వచ్చేసి ఇట్స్ అబౌట్ 191 feet ఉంది హైట్లో. మనం ఎంత పైకి చూసినా అది ఇంకా పైకి వెళ్తూనే ఉంటుంది. సో అలా అంతా మేమైతే చూసేసి రిటర్న్ అయిపోయాము. అక్కడే ఒక కెఫే కూడా ఉందన్నమాట వాళ్ళకి లోపల, వెజిటేరియన్ కెఫే. అది కూడా ఫుల్ డిమాండ్ ఉంది లోపల దానికి కూడా. అసలు ఒక స్కూల్ ఫీలే రావట్లేదు నాకు, కానీ చాలా ప్రశాంతంగా పెద్ద గ్రౌండ్స్తో ఉంది. ఇక్కడ స్కూల్స్ ఇవే బాగుంటాయి. ఇదంతా పొలం, ఏదో పంట, ఏం పంట తెలియదు.
సో ఇంకా అలా చూసేసి అలా సైట్ సీయింగ్ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే సర్వణ భవన్కి వచ్చేసి వీ కంప్లీటెడ్ ఇట్ అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ 8:39 వరకు కానీ సన్సెట్ అవ్వదు కాబట్టి మేము కొంచెం లైట్ ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.